హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సన్ రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఎస్ఆర్హెచ్ తరపున విధ్వంసకర బ్యాటింగ్ చేస్తూ రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ అదే జోరును ఐపీఎల్ అనంతరం సాగిస్తున్నాడు. గుర్గావ్ వేదికగా జరిగిన క్లబ్ మ్యాచ్లో మెరుపు శతకం బాదాడు. 25 బంతుల్లోనే సెంచరీ చేసి అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడనేది తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. గైస్, మనం లాస్ట్ ఐపీఎల్ నుంచి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ ప్రిడిక్షన్స్ అయితే అందిస్తూ ఉన్నాము. మనం ఐపీఎల్ అయితే 70 లీగ్ మ్యాచ్ల్లో 68 మ్యాచ్లు అయితే కరెక్ట్ ప్రిడిక్షన్ అయితే ఇచ్చాము. మనం మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ ఎవరు విన్ అవుతారనేది కూడా మనం ముందుగానే చెప్తాము. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి T20 వరల్డ్ కప్లో కూడా ఫ్రీ ప్రిడిక్షన్స్ అయితే అందిస్తూ ఉన్నాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, అండ్ అలానే మన ఛానల్ బయోలో కూడా ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఈ ఛాన్స్ని అయితే మీరు మిస్ చేసుకోరు అనుకుంటున్నాను. అండ్ మనం మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే, 1 డౌన్లో బ్యాటింగ్కి వచ్చిన అభిషేక్ శర్మ 26 బంతుల్లో 103 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అందులో 16 సిక్స్లు 4 ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. 396 స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. అయితే ఇది అధికారిక మ్యాచ్ కానప్పటికీ అభిషేక్ శర్మ సెంచరీ గురించి నెట్టింట చర్చ సాగుతుంది. త్వరలోనే ఈ యువ ఆల్రౌండర్ టీమిండియాలో అవకాశం దక్కించుకుంటాడని సోషల్ మీడియాలో అయితే కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరడంలో 23 ఏళ్ల అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. తన ఓపెనింగ్ పార్ట్నర్ ట్రావిస్ హెడ్తో కలిసి పరుగుల వరద పారించాడు. కొద్దిసేపు క్రీజులో ఉన్నప్పటికీ అభిషేక్ ప్రత్యర్థి జట్టు కోలుకోలేని నష్టాన్ని చేసి వెళ్తుంటాడు. అభిషేక్ ఊచకోతతో ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో ఏకంగా 125 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. అంతేగాక ఈ సీజన్లో సన్ రైజర్స్ సాధించిన 250+ స్కోరులో అభిషేక్ శర్మ ప్రధాన పాత్ర ఉంది. అభిషేక్ శర్మ బ్యాటింగ్తో పాటు బంతితోనూ జట్టుకు ఉపయోగపడుతుంటాడు. అందుకే ఈ యువ బ్యాటర్ను T20 ప్రపంచ కప్లో భారత జట్టుకు ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్లు సూచించారు. కానీ సెలెక్టర్లో అభిషేక్ అవకాశం ఇవ్వలేదు. అయితే T20 వరల్డ్ కప్ అనంతరం టీమిండియా ఆడనున్న జింబాబ్వే, శ్రీలంక సిరీస్ల్లో అభిషేక్ చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఈ ఓపెనర్ టాప్ 10లో ఉన్నాడు. 16 మ్యాచ్ల్లో 204 స్ట్రైక్ రేట్తో 484 పరుగులు చేశాడు. సో ఓవరాల్గా అయితే అభిషేక్ శర్మ ఐపీఎల్ ఎలాంటి ఫామ్ని అయితే కొనసాగించాడో ఇప్పుడు కూడా అదే ఫామ్ని అయితే కొనసాగిస్తూ ఉన్నాడు. సో అభిషేక్ శర్మ ఫ్యూచర్లో టీమిండియాలోకి వస్తాడా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్లో తెలపండి. సో ఇది గైస్ ఈ వీడియో అయితే. T20 వరల్డ్ కప్కి సంబంధించిన ప్రతి మ్యాచ్ ప్రొడక్షన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ బయోలోనే ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఇలానే మీరు క్రికెట్ గురించి డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.